ఈరోజు మనం వచ్చేసి పాసురం 25 చూస్తున్నాము. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிப்பிலான் ஆகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நெடுமான் ஆசித்து வந்தோம் பறை தருவதியாகில் திருத்து தக்க செல்வம் சேவகமும் யாம் பாடி வருத்தமும் తీర్ந்து మగిందేలో ఏం బాగా. దీంట్లో మంగళాసనం చేసేది లాస్ట్ అన్నమాట. లాస్ట్ ఒక ఇది ఒరుత్తి మగనాయ్ అంటే ఇక్కడ వచ్చేసి ఒరుత్తి మగనాయ్ అంటే ఎవరిని ఇక్కడ సూచిస్తున్నారు అంటే దేవకిని అన్నమాట. దేవకి ఎంతో అదృష్టవంతురాలు అనమాట. ఎందుకంటే భగవంతుడు స్వయం ఆమె ఒక గర్భంలోకి వచ్చి అంటే ఆమెకి ఆ తల్లి అనే ఒక దాన్ని ఇచ్చారనమాట. సో అందుకని ఆమె వచ్చేసి చాలా అదృష్టవంతులు. ఇక్కడ డైరెక్ట్ గానే దేవకి అని చెప్పొచ్చు కదా, కానీ చెప్పట్లేదు. ఇక్కడ ఏంటి ఒరిత్తి అని అంటే అందరు అంటే ఒక ఆడాంకి పుట్టావు అని ఇక్కడ ఆండాళ్ళ తల్లి చెప్తుంది అనమాట. ఒక ఆడాంకి పుట్టావు అంటే అందరూ ఆడవాళ్ళకి అంటే పిల్లలు పుట్టడం అనేది నార్మల్ కదా, కానీ ఒక్క స్పెసిఫిక్ గా ఒరిత్తి అనేసి ఎందుకు అంటుంది అంటే ఆమె లాంటి అంటే ఆమెకి సాటి ఇంకెవరూ లేరనమాట. కృష్ణుడిని ఆమె ఎంతో అదృష్టం అంటే చాలా బ్లెస్డ్ అనమాట. అంటే భగవంతుడికి చెప్పాలంటే ఆయన ఆయనకి జన్మ అనేది లేదనమాట. అటువంటి ఒక భగవంతుడికి ఆమె జన్మనిస్తుంది అంటే పెరింద అంటే ఏంటి, జన్మనిస్తుంది అంటే ఏంటి అంటే అందుకని అంటే జన్మ అనేది లేని వాళ్ళకి జన్మనిస్తుంది అంటే దేవకి ఎంత స్పెషల్. సో అందుకని ఆమెని వృత్తి మగనాయ్ అనేసి అంటారనమాట. ఇక్కడ మనం ముందు కూడా ఆ భగవద్గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది కదా, ఏంటది, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున. దానికి మైండ్ ఏం చెప్తారు అర్థం అంటే ఈ జన్మ కర్మది భగవంతుడిది చాలా దివ్యమైనది అనమాట. అది మానవులుగా నార్మల్ గా ఉండే వాళ్ళకంతా అది అర్థం కాదనమాట. అందుకని ఇక్కడ ఏమంటారు, ఎవరైతే ఆ ఒక్క సత్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అలానే చూస్తారో మనకి భగవంతుడు పుట్టినట్టుగాను చూస్తుంది, ఆయన కాలం చేసినట్టుగాను చూపిస్తారు అనమాట. కానీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అదేంటి దివ్యమైనది అనమాట. అవంత లీలలు, భగవంతుడు యొక్క లీలలు. దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నా ఒక ధామానికి చేరుకుంటారు అనేసి మనకి భగవంతుడు చెప్తారనమాట. అందుకనేసి ఈ జన్మ తీసుకోవడం అనేది ఏంటి అంటే మనం వచ్చేసి భగవంతుడు ఒక కృప అనమాట ఇది. అందుకని ఇక్కడ ఏమంటుందంటే ఆండాళ్ళ తల్లి వచ్చేసి ఒక ఆడామి దగ్గర నువ్వు జన్మ తీసుకున్నావు అనేసి అంటుంది. ఎందుకు అలా చెప్తుంది అంటే ఆమె ఇంటెన్షన్ ఏంటి అంటే ఆండాళ్ళ తల్లి ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడ దేవకి అని చెప్పేశాము అంటే కంసుడు వచ్చేసి కృష్ణుడికి ఎటువంటి అంటే ఇది హాని చేస్తాడేమో అనే భయంతో సింపుల్ గా ఆమె ఏం చెప్పింది, వృత్తి మగన అనేసి చెప్పింది అనమాట. నెక్స్ట్ లైన్ లో కూడా ఇంకోటి ఏం చెప్తుంది, మళ్ళీ ఏం చెప్తుంది, వృత్తి మగన అంటే ఓలింది వళందాయ్ అంటే ఆమె ఏం చెప్తుందంటే అంటే ఒక ఆడామి దగ్గర జన్మించావు, ఒక ఆడామి దగ్గర పెరిగావు అని అంటుంది. ఆమె ఒక ఆడామి దగ్గర పుట్టిన తర్వాత మరొక ఆడామి దగ్గర పెరిగావు అని చెప్పటం లేదు. ఇక్కడ ఏం చెప్తుంది, మళ్ళీ ఒక ఆడామి దగ్గర నువ్వు వచ్చేసి పెరిగావు అని అంటుంది. అంటే ఇక్కడ కూడా ఏంటి అంటే రెండో లైన్ లో వచ్చే వృత్తి మగనాయ్ అంటే ఎవరు అంటే ఇక్కడ యశోదమ్మ తల్లిని సూచిస్తుంది అనమాట. ఎందుకంటే ఆమెకి సాటి కూడా ఎవరు లేరనమాట యశోదమ్మ తల్లికి. ఎందుకంటే భగవంతుడు ఒక కృప అనమాట వాళ్ళ ఇద్దరి మీద, దేవకి మీద సరే యశోదమ్మ తల్లి మీద సరే. ఇక్కడ ఎప్పుడైతే భగవంతుడు వచ్చేసి దేవకి దగ్గరికి ఫస్ట్ ఆయన రావడం ఫస్ట్ చతుర్భుజంగా వస్తాడనమాట. వచ్చినప్పుడు వెంటనే ఆమె ఏం చెప్తుంది, వద్దు ఈ ఒక ఇదిలో వద్దు అనేసి రెండు భుజాలతోటి వస్తారనమాట. ఇక్కడ ఏంటంటే దేవకికి ఆయన ఇచ్చింది ఏంటి అంటే అవతార రస అని అంటారు. యశోదమ్మ తల్లికి ఇచ్చింది ఆయన లీల రస అని అంటారు అనమాట. సో అక్కడ ఒరిత్తి మగన అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పిరంది అంటే
ఇప్పుడు భగవంతుడు మనం ప్రతి చోట చూసాము అంటే నరసింహస్వామి ఎక్కడి నుంచి అవతరిస్తారు? ఆయన ఒక స్తంభంలో నుంచి అవతరిస్తారు. అదే మరిగా గజేంద్రుడు భగవంతుని పిలిచినప్పుడు ఎలా వస్తారు? ఆయన వచ్చేసి సడెన్‌గా అలాగా రష్ అయ్యి వచ్చేస్తారనమాట. కానీ అట్లా అంతా భగవంతుడు ఇక్కడ రాలేదు. ఇక్కడ ఎట్లా పిరంది అంటే పుట్టాడు అనేసే మనకిక్కడ చెప్తున్నారనమాట. భగవంతుడు ఎందుకు దేవకి గర్భంలో పుడతాడు అంటే దేవకి ఒక తపస్సు వల్ల. ఏదైనా గాని పిల్లలు పుట్టడం అనేది ఒక అంటే పిల్లుడుగా జన్మించడం అనేది ఏంటి అంటే ఆమె భగవంతుడి ఒక కృప, ఆమె ఒక తపస్సు 2 ఉంది కాబట్టి దేవకి గర్భంలోకి ఆయన ఆయన పుట్టారు అనేసి వచ్చిందనమాట. ఇప్పుడు మనం అందరూ కూడా ఎవరెవరికి ఏ జీవాలకంతా కూడా ఎవరికి ఏ పిల్లలు పుట్టాలి అనేది ఎట్లాగా అంటే వాళ్ళు చేసుకున్న కర్మ అనుసారంగా వాళ్ళకి ఆ పిల్లలు అనేది పుడతారు అనేది మనకి ఇక్కడ చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే చిన్న పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రుల మాట వింటారో అట్లాగనే భగవంతుడు పుట్టంగానే దేవకి తల్లి ఒక మాట విన్నారనమాట. ఎప్పుడైతే అంటే పుట్టంగానే అది చెప్పాను కదా ఇందాకి చతుర్భుజంగా పుట్టినప్పుడు వెంటనే దేవకి తల్లి ఆమె రిక్వెస్ట్ చేస్తదనమాట. ఆమె యోగమాయలో ఉండేదాని వల్ల కంసుడు ఎక్కడ వచ్చి హాని చేస్తాడు అనే భయంతోటి ఆమె ఏం చేస్తది వెంటనే నువ్వు నార్మల్‌గా 200 గాని రండి అనేసి భగవంతుని కోరుతదనమాట. సో, వెంటనే భగవంతుడు ఒక చిన్న బాలకృష్ణుడిలాగా ఆయన వస్తారనమాట. ఎందుకంటే నిన్న చెప్పుకున్నట్టుగా భక్తులనే వాళ్ళకి ఎక్కువగా ఇన్ డెప్త్‌గా ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు అంటే ఎప్పటికైనా ఆ ప్రీషియస్ థింగ్‌ని కాపాడుకోవాలి. చాలా విలువైనది కాపాడుకోవాలి అన్న ఇది ఉండేదాని వల్ల ఇక్కడ ఆమె కూడా చతుర్భుజంలో వచ్చినప్పుడు ఎందుకంటే ఆమె తపస్సు మూలంగానే ఆమెకి భగవంతుడు జన్మించారు కదా! వచ్చినప్పుడు కూడా ఆమెకి ఆ యోగమాయలో ఉండేదాని వల్ల ఆ విలువైన నా కొడుకుని నేను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోటి ఆమె వచ్చేసి భగవంతుని రిక్వెస్ట్ చేస్తదనమాట. సో, భగవంతుడు కూడా ఆయన కూడా ఆ తల్లి మాట వినాలి అన్న దాంట్లోనే ఆయన కూడా ఆహ్, 200 ఫార్మ్ లోనే వస్తారనమాట. నెక్స్ట్ ఓర్ ఇరవిల్ అంటే ఆ రాత్రి. ఆ రాత్రి అనేది ఎందుకు అది కూడా ఓ ఇరవిల్లు ఎందుకు చెప్పారు అంటే అదొక స్పెషల్ అన్నమాట. అది ఏ రాత్రితోటి మనం మ్యాచ్ చేయలేమన్నమాట. అందుకనేసి ఓరు ఇరవిల్ అని అంటారు. ఇక్కడేంటంటే ఫస్ట్ ఏంటి జన్మ అనేది లేని వాళ్ళు జన్మించడం అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళిపోవాలనుకుంటారు వసుదేవుడు అంటే ఎక్కడ కంసుడు చంపేస్తాడు అన్న భయం. సో భయమే లేని వాళ్ళకి భయాన్ని ఎందుకు చూపిస్తున్నారు అనేది ఇంకొకటి. అందుకని ఇవంతా ఏందంటే చాలా స్పెషల్ అన్నమాట. ఆ ఒక రాత్రి అంటే పుట్టిన ప్లేస్ లోనే ఉండకుండా ఆయన వెళ్ళిపోవడం అనేది ఒకటి. ఇంకోటి ఏంటి అంటే ఈ ఒక రాత్రి వచ్చేసి లోకం మొత్తం నిద్రిస్తూ ఉన్నా కూడా నలుగురు మటుకు మేల్కొని ఉన్నారు. ఎవరెవరు అంటే వసుదేవుడు, దేవకి, కృష్ణుడు అండ్ ఆ మాయాదేవి అంటే ఎక్కడ యశోదమ్మ తల్లి దగ్గర మాయాదేవి ఉంటది కదా! ఆమె ఉంటదన్నమాట. సో, ఈ నలుగురే మేల్కొని ఉంటారన్నమాట. మిగతా ఎవరు ఉండరన్నమాట. అందుకని ఇది స్పెషల్. మనకి రిలేటెడ్ గా భాగవతంలో 10th క్యాంటో 3rd చాప్టర్ 48, 49 శ్లోకాలు మనకొస్తది. అది ఏంటి అంటే ఇక్కడ దాంట్లో ఒక నిమిషం శ్లోకాలు ట్రాన్స్లేషన్ ఇక్కడ ఏంటి అంటే ఆహ్, ఇప్పుడు ఈ డోర్ కీపర్స్ ఉంటారు గదా! వీళ్ళందరూ వచ్చేసి ఎప్పుడైతే కృష్ణుడు పుడతాడో పుట్టినప్పుడు వెంటనే అప్పటిదాకా గట్టిగా బిగించుంటాయన్నమాట. ఇనుముతో ఉండే తాళాలంతా కూడా చాలా గట్టిగా ఉన్నప్పుడు కూడా ఈ డోర్ కీపర్స్ అంతా నిద్రపోయేస్తారు. నిద్రపోయేదాని వల్ల ఏంటంటే ఆ యోగమాయ ఒక ప్రభావం వల్ల ద్వారపాలకులు అందరూ నిద్రపోయి ఆహ్, నిద్రలోకి జారుకునేసేదాని వల్ల వాళ్ళు ఎవరికీ తెలీదనమాట. ఈ వసుదేవుడు బయటికెళ్ళేది అవంతా ఏమీ తెలియకుండా అయిపోతాడు. సో, ఎప్పుడైతే అలా బయటకొస్తారో వెంటనే ఏంటి ఇది చాలా వర్షం అంతా కురుస్తుంటదన్నమాట. చాలా కొంచెం అప్పుడప్పుడే స్టార్ట్ అవుతది. అలా స్టార్ట్ అయ్యి చాలా ఉరుములు, మెరుపులతో ఉంటదన్నమాట. అది ఎవరు అంటే శేషనాగుడు అనంత శేషుడన్నమాట. అనంత శేషుడు యొక్క విస్తారం కూడా అప్పుడే జరిగిపోతుంది. ఎక్కడి నుంచి అంటే ఎప్పుడైతే ఒక జైల్లో నుంచి బయటికొస్తాడో అప్పటి నుంచి అనంత శేషు వచ్చేసి భగవంతుడిని ఫాలో అవుతూనే వస్తాడనమాట. అది అందుకని ఈ ఒక రాత్రి అనేది వచ్చేసి చాలా చాలా స్పెషల్ అనేసి చెప్తారు.
నెక్స్ట్ ఒరిత్తి మగనాయ్. ఒరిత్తి మగనాయ్ అనేసి మళ్ళీ నేను చెప్పాను కదా! దేవకిని ఇక్కడ సూచిస్తున్నారనేసి. మన దేవకి అంటే సారీ యశోదమ్మ అని చెప్పాను కదా! ఫస్ట్ వచ్చేసి ఒరితి మగనాయ్ వచ్చి దేవకి. సెకండ్ ఒరితి మగనాయ్ వచ్చి యశోద అనమాట. ఇక్కడ దేవకి గర్భంలో జన్మించినప్పుడు కూడా కృష్ణుడు వచ్చేసి యశోదమ్మ తల్లి దగ్గరే పెరిగినప్పుడు ఆమె వచ్చేసి ఎంత ఆనందాన్ని పొందిందంటే యశోదమ్మ తల్లి షీ ఈస్ సో బ్లెస్డ్ అనమాట. ఆమె వచ్చేసి కృష్ణుని కొట్టడానికి ఈ మనం చూసాం కదా దామోదర్ లీలలో అన్ని లీలలన్నీ కూడా ఆమె దగ్గర నుంచి అన్ని దాన్ని అనుభవించింది అనమాట. కానీ దేవికి ఇది అనుభవించలేదు అనమాట. అంటే తల్లి పాలు ఇవ్వడం గాని ఆమె అనుభవించలేదు, ఇది చేయలేదు అనమాట. కానీ యశోదమ్మ తల్లి వచ్చేసి సో స్పెషల్. ఆమె వచ్చేసి చాలా ఆ అన్ని భగవంతుడి లీలలన్నీ కూడా ఆమె చూడగలిగింది అనమాట. నెక్స్ట్ ఒలిత్తి వల్లరాయ్ అంటే భగవంతుడు ఎట్లా పెరిగాడు అంటే ఇక్కడ వచ్చేసి ఒలిత్తి అంటే ఏంటి అంటే దాంకొని సీక్రెట్ గా పెరిగాడు అనమాట. ఎందుకు అలా పెరగాల్సి వచ్చింది? గోకులంలో కూడా ఆయన తిరిగేటప్పుడు కూడా చాలా సీక్రెట్ గానే తిరుగుతుంటారు. ఎందుకంటే చాలా చాలా అసురుల్ని కంసుడు పంపిస్తూ ఉంటాడు అనమాట. పంపించేటప్పుడు అంతా ఆ, ఎక్కడ కృష్ణుడికి వచ్చేసి హాని జరుగుతుంది అనేసి చాలా అంటే పేరు పెట్టడం కూడా ఏం చేస్తారంటే ఒక గోశాలకి వెళ్ళి అక్కడ పోయి పేరు పెడతారన్నమాట. ఎవరిని పిలవరు. ఎందుకంటే ఆయనకు వచ్చేసి హాని చేస్తాడు కంసుడు అన్న ఉద్దేశంతో అన్ని లైఫ్ అంతా సీక్రెట్ గానే నడుస్తుంటది. అందుకని పోలీసులు వాళ్ళని ఆయన దాంకొని తెలిపాడు అనమాట. నెక్స్ట్ వచ్చి అంటే చెప్పాలంటే భగవంతుడు దాంకొని తిరగాల్సిన లేదు. కానీ ఇది భగవంతుడు ఒక లీల అనమాట. నెక్స్ట్ తరిక్కిలాన్ ఆగిత్. తరిక్కిలాన్ ఆగిత్ అంటే తట్టుకోలేకపోయాడు. ఎవరు? ఎప్పుడైతే కంసుడికి తెలుస్తుందో కృష్ణుడు వచ్చేసి ఇక్కడ పలానా చోట పెరుగుతున్నాడు అని తెలిసినప్పుడు ఇది ఎవరు చెప్తారు అంటే నారద ముని చెప్తాడనమాట. నారద ముని వచ్చేసి ఆ నిన్ను చంపాల్సిన చేస్తున్నారు, పలానా చోట ఉన్నాడు అని నారద ముని చెప్తాడు. చెప్పంగానే ఇంకా కంసుడు తట్టుకోలేడు. ఇది ఎట్లాగని ఇట్లా చేసినా కూడా ఎట్లాగా వెళ్ళారు అనేసి అది టాలరేట్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఆయనకు వచ్చేసి ఆయన వచ్చేసి చాలా మంది అసురుల్ని అన్ని పంపించేసి ఆయన ఎల్లప్పుడూ కోపంగానే ఉంటాడు. కృష్ణుడిని చంపాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేసి అనుకుంటూనే ఉంటాడు అనమాట. దానికి మనకి భాగవతంలో వచ్చేసి ఏ శ్లోకాల్లో ఉంటదంటే 10-24. దాంట్లో ఏంటంటే ఆయన ఒక సిచ్యువేషన్ చెప్తారనమాట. కంసుడు ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటది అంటే ఆయన ఒక సింహాసనం పైన కూర్చున్నప్పటికి కూడా సరే, ఎక్కడ కూర్చున్నా సరే, పడుకున్నా సరే, ఎల్లప్పుడూ భగవంతుడి గురించే అనుకుంటూ ఉంటాడు అనమాట. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, నడిచేటప్పుడు అంతా ఎల్లప్పుడు భగవంతుడి గురించే అనుకుంటాడు. కానీ ఎట్లా అనుకుంటాడంటే అన్ఫేవరబుల్ గా. అంటే మనకి చెప్తారు కదా మనం అనుకునేది కూడా ఇప్పుడు మనకు ఒక శ్లోకం ఉంది. మన్మన భవ మద్భక్తో మధ్య అజీమాం నమస్కురు అంటే మన్మన భవ మద్భక్తో అంటే ఎల్లప్పుడూ దాంట్లో ఏం చెప్తారంటే పాజిటివ్ గా చెప్తారు. ఎల్లప్పుడూ భగవంతుని తలుచుకోవాలి. ఎలా తలుచుకోవాలి? మద్భక్తో భక్తులుగా మనం ఎప్పుడు అంటే ప్రేమతో మన భగవంతుని అప్పుడు అనుకున్నాం అనమాట. ఈ తలుచుకోవడం అనేది ఏంటి, ప్రేమగా తలుచుకోవడం అనేది ఏంటి అనేది టూ డిఫరెన్స్ ఉంది. ఒకటి మనం ఇప్పుడు తలుచుకోవడం అనేది ఏంటి అంటే ఇప్పుడు కంసుడిలాగా ఇట్లా కూడా తలుచుకుంటారు. తలుచుకునేది అంటే మంచిగా తలుచుకోవడం ఒకటి ఉంది, ప్రేమతో తలుచుకోవడం ఒకటి ఉంది, ఒకటి ద్వేషంతో తలుచుకోవడం అనేది ఉందన్నమాట. ఇక్కడ కంసుడు ఎలా తలుచుకుంటున్నాడు? ద్వేషంతో తలుచుకుంటున్నాడు. అందుకని ఈయన వచ్చేసి ఏంటి ఎల్లప్పుడూ భగవంతుడిని ఆ ద్వేషంతోనే తలుచుకునేది వచ్చేసి ఏంటి అంటే మన్మన అంటే మనసులో భగవంతుని తలుచుకోవడం అనేది 2 రకాలుగా చెప్తారనమాట ఇక్కడ. సో, అందుకని ఇక్కడ ఏంటి అంటే భగవంతుడు వచ్చేసి మన ప్రేమతో తలుచుకోవాలి గానీ, ఇలా తలుచుకునే దాని వల్ల ఎటువంటి ఇది లేదు అనేది కూడా మనకి అంటే ఎట్లైనా భగవంతుని చేయాలి అనేది. సో, ఎప్పుడు కంసుడు భగవంతుడు తలుచుకుంటూనే ఉంటాడు. తాన్ తీంగి నెనైదా అంటే తను తను ఎప్పుడు భగవంతుడిని కీడు చేయాలనుకుంటాడు. అంటే ఇక్కడ ఆండాళ్ళ తల్లికి భగవంతుడిని ఆ, ఏ- సంహరించాలి అన్న ఉద్దేశంతో ఆ వర్డ్ కూడా యూజ్ చేయడం అనేది ఇష్టం ఉంటది అనమాట ఆండాళ్ళ తల్లికి. అందుకని ఏం చెప్తుంది అంటే కీడు చేయాలి అనేసి అనుకుంటున్నాడు అనేసి చెప్తుంది అనమాట. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప కవిత్వాలు వీళ్ళు రాసే వాళ్ళు ఎట్లా అంటే ఏదో ఒక హార్ష్ వర్డ్స్ కూడా యూజ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఎటువంటి ఆ ఇన్ఆస్పిషియస్ ఎటువంటి అశుభమైన వార్తలు కూడా వర్డ్స్ కూడా యూజ్ చేయకూడదు అనేసి వాళ్ళు ఏం చెప్తారు అంటే కీడు చేయాలనుకున్నాడు కంసుడు అనేసి అంటారనమాట.
ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మనం ఎవరికో ఏదో చేయబోయి అది తిరిగి మనకే తగులుతది చూడు. అట్లాంటి పనే ఇక్కడ కంసుడు చేస్తాడనమాట. తన పాటుకు తను గమ్మునున్నా ఏమయ్యేది కాదు. తన అంతటగా తనే అసురులంతా పంపి తను ఒక ఐడెంటిఫికేషన్ చూపించి తర్వాత ఆయన చావు ఆయనే కొని తెచ్చుకున్నట్టుగా అనమాట చెప్పాలంటే. అందుకని తాను తీంగి నేనెందా అనేసి అంటాడనమాట. భగవంతుడు గూడా అందరిని అట్లాగనే ఇది చేయడు. పనిష్మెంట్ అనేది ఊరికనే ఇవ్వరనమాట. ఎప్పుడైతే డీప్‌గా వాళ్ళొక ఎనిమిటీ చాలా వాళ్ళ ఆహ్, అంటే ఆహ్, పూర్తిగా వాళ్ళకెట్లా అంటే ఫుల్ అసుర స్వభావంగా ఉంటేనే భగవంతుడొచ్చి వాళ్ళని ఇది చేయమంటారు. కానీ శరణాగతి అవ్వాలంటే జస్ట్ ఒక్కసారి మనం వచ్చేసి హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని ఎప్పుడైతే మనం ఒక్కసారి శరణాగతి అయ్యామంటే చాలు భగవంతుడికి మనం వదలడనమాట. కానీ ఎవరికైతే డీప్ ఇన్సైడ్ ది హార్ట్ ఎప్పుడు వీళ్ళని ఎట్టని హతం చేయాలి అని అనుకునే వాళ్ళకి భగవంతుడు ఆయన ఒక దివ్య స్వరూపాన్ని వాళ్ళు ఇంకో రకంగా చూపిస్తాడనమాట. నెక్స్ట్ కరుత్తై పిలై పిత్తు అంటే కంసుడొచ్చేసి ఎన్ని అసురుల్ని పంపినప్పటికి కూడా ఏం చేస్తాడు? అవంతా వచ్చేసి జస్ట్ ఎట్లాగా పిల్లలకి మేనమామ బొమ్మలు కొనిస్తే, ఆ బొమ్మలంతా వీళ్ళు ఆడుకొని విరిచేస్తారు చూడు. అట్లాగా మేనమామ అయిన ఈ కంసుడు పంపించిన అన్నిటిని ఒక చేత్తోటి బొమ్మలాగా అన్ని నలిపి ఆడుకొని పడేస్తాడనమాట కృష్ణుడు. సో, స్మాష్ చేసేస్తాడనమాట. ఆయనకదొక పెద్ద విషయమే కాదంట. అందుకని కరుత్తై అంటే ఆయన ఒక ఆలోచనలు ఆయన ఒక ప్లాన్స్ ఇవంతా ఏమంటారు కరుతే అంటారు. దానంతా స్మాష్ చేయడం అనేది పిల్లై పిత్తు అనేసి అంటారు అనమాట. నెక్స్ట్ ఏంటి కంజన్ వయిற்றில் நெருப்பென்ன நின்று అంటే ఎప్పుడైతే కృష్ణుడు ఉన్నాడు అని తెలవంగానే ఏమనిపించేది అంటే కంజన్ అంటే ఎవరు అంటే కంసుడు అనమాట. కంజన్ యొక్క వైట్రిల్ అంటే ఆయన కడుపులో నిప్పులు కొక్కినట్టుగా ఉంటది అనమాట. ఈ కృష్ణుడు ఉన్నాడు నన్ను చంపేస్తాడు అనే భయంతో ఎప్పుడు ఆ కడుపు మంటతోనే ఉండేవాడు అనమాట. దానికి ఇంకొక విధంగా ఎలా చెప్తారు అంటే దీంట్లో ఎలా చెప్తారు అంటే ఇప్పుడు మనకి మన ప్రీషియస్ థింగ్ ఎవరైనా తీసేసుకుంటారేమో అని భయంతో ఉన్నప్పుడు కడుపులో ఒకలాంటి ఫీలింగ్ ఉంటది కదా. అట్లాగనే ఈ గోపికలు వీళ్ళందరికీ ఏంటి అంటే ఇట్లా కంసుడు ఏమేం చేసేస్తాడు అనేసి కడుపు మంటతో ఉంటారనమాట. అయ్యో ఏమవుతుందో అని భయంతో ఉంటారనమాట. కానీ కృష్ణుడికి అన్ని తెలుసు కదా. సో వాళ్ళ కడుపు మంట అంతా తీసుకొని పోయి ఆయన ఎక్కడ పెడతాడు అంటే కంసుడు ఒక కడుపులో పెడతాడు అనమాట. అందుకని ఏంటి అంటే కంజన్ వయற்றில் நெருப்பென்ன நின்று సో అందుకని కడుపు మంట అనేది కంసుడు దీంట్లో ఎక్కువ అజిటేట్ అయిపోతుంది అనమాట. సో కానీ కంసుడు ఎన్ని రకాలుగా అసురులను పంపినా కూడా ఎప్పుడు ఏ అసురులకి బృందావన వాసులు గాని కృష్ణుడు గాని ఎప్పుడు భయపడిందే లేదనమాట. మొన్న ధర్మరాజు ప్రభు కూడా చెప్పారు. అఘాసురుడు చేసి ఆ నోట్లోకి వెళ్ళేటప్పుడు ఏదున్నా కృష్ణుడు చూసుకుంటాడులే ఏం భయపడమనలేదు. అంటే వాళ్ళకి అంత వాళ్ళెప్పుడు రిలాక్స్డ్ గా ఎంజాయ్ గానే ఉన్నారు కానీ అమ్మ కృష్ణుడు ఇది చేస్తాడేమో అది చేస్తాడేమో ఎప్పుడు వీళ్ళంతా భయపడింది లేదనమాట. సో అంతా భగవంతుడు శరణాగతి పొందిన వాళ్ళు ఎప్పుడు భయం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ నెడుమాలే సో భగవంతుడు నెడుమాలే అంటే ఏంటి అంటే భగవంతుడు ఎంత పెయిన్ తీసుకుంటాడంటే భక్తుల కోసం ఎందుకంటే ఆయనకు వచ్చేసి చాలా విపరీతమైన ప్రేమ అన్నమాట. అది ఒకలాంటి అంటే మ్యాడ్ ఇన్ లవ్ అన్నమాట. భగవంతుడు వచ్చేసి భక్తుల పట్ల చాలా పిచ్చి ప్రేమ అన్నమాట భగవంతుడికి. అందుకని ఏంటి అంటే ఎంత పెయిన్ అయినా కూడా ఆయన తీసుకునేయగలుగుతాడు అనమాట. ఆయన ఒక ఆధిపత్యాన్ని మరియు ఆయన ఒక భక్తుల పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమను అప్పుడప్పుడు భగవంతుడు ఈ రకంగా చూపిస్తూనే ఉంటాడనమాట. నెక్స్ట్ ఉన్నై ఆరతిద్దు మేము ఇక్కడికొచ్చాము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే దేనికొచ్చామంటే నిన్ను చూడడానికే మేమొచ్చాము అనేసి చెప్తారనమాట. మేమేమి మీరు నా గర్భంలో జన్మించండి అని అడిగేదానికి రాలేదు. మీరొచ్చేసి దాంకొని పెరగండి. నాతో దాంకొని ఉండండి అని చెప్పేదానికి మేమేం రాలేదు. జస్ట్ నిన్ను చూడడానికి మేమొచ్చాము అనేసి ఉన్నై అరతిద్దు అనేసంటారు. వందోం అంటే భగవంతుడు ఆయన ఒక దివ్య లోకంలో నుంచి వచ్చి మన కోసం ఈ భౌతిక జగత్తులో వచ్చేసి ఆయన ఎంత రిస్క్ తీసుకుంటాడు మన కోసం అనేది ఆయన ఒక గ్రేట్‌నెస్ మనెప్పుడు ఆహ్, అంటే భగవంతుడు ఒక గ్రాటిట్యూడ్ ని మనం ఎప్పుడు చేసి అంటే ఆయన మనకొచ్చిన కృపని మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్‌తో మనం చూడాలన్నమాట. అంటే గుర్తించాలి. ఇప్పుడు మనకి ఎవరైనా మంచి చేశారనుకో ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తూనే ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఒక ఏంటి ఆహ్, అహం అనేది రాదు.
లేపోతే ఏంటి అంటే నేనే అన్నీ చేస్తున్నానన్న భావంతోటి మనం ఉంటాం. కానీ చెప్పాలంటే భగవంతుడు మన కోసం ఎంత చేస్తున్నాడు. మనం పడుకుంటే పొద్దున్నే లేస్తాము అనేది మనకి నమ్మకం లేదు. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతదో కూడా తెలీదు. సో, అందుకనేసి భగవంతుడు ప్రతిరోజు మనకి ఇచ్చేదేంటి ఒక ఆపర్చునిటీ అన్నమాట. ఆ ఆపర్చునిటీ మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ డే వచ్చి మన ఆధ్యాత్మికంగా ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది కూడా ఎట్లాగా మనం చెప్పాం గదా! ఇవంతా తాత్కాలికమైనదనమాట. సో, అందుకని ఎవ్రీ డే వచ్చేసి మనకొక ఆపర్చునిటీగా భగవంతుడు మన కోసం ఎంత భగవంతుని ఒక గ్రేట్‌నెస్ మనం ఫీల్ అవ్వాలనమాట. నెక్స్ట్ పరై కరుదియాగిల్ అంటే మేము వచ్చిన పని ఏంటి? పరై అంటే ఏంటంటే ఒక వాయిద్యం అనమాట. ఈ వీళ్ళు చేసే ఆ వ్రతానికి ఒక ఆ వాయిద్యం అనేది కావాలనమాట. అందుకనేసి నువ్వు అది తీర్చు అనేసి కూడా అడుగుతారనమాట. తరుది యాగిల్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని మనం అడుగుతూ ఉంటాం. అది అడిగేదాని వల్ల ఏంటి అంటే భగవంతుడికి తెలుసు వీళ్ళకి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదని. మనం ఫోర్స్ చేయకూడదనమాట. భగవంతుడు మన ఒక సర్వెంట్ కాదు. మనం అడిగిందన్నీ ఇచ్చేదానికి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు అంటే ఈ మాట చెప్పేసి వాళ్ళేమంటారంటే, "నేను మీ దగ్గరకొచ్చాం గదా! వచ్చినప్పుడు మీ ఒక సౌందర్యాన్ని చూసి మా ఒక కోరికను కూడా మీరు మర్చిపోయేలాగా చేయబాకండి అనేసి ఆండాళ్ళ తల్లి ఇక్కడ జస్ట్ ఒక సలహాలాగా ఇస్తదనమాట కృష్ణుడికి. అందుకనేసి మనకి మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఒక సౌందర్యాన్ని చూడడము అంతే అంతే చేయాలి గానీ ఆయన్ని మహిమ చేయాలే గానీ మనకొచ్చేసి ఇది కావాలి, అది కావాలి అనేది మనం అడగకూడదనమాట. ఎందుకంటే మన తండ్రికి తెలుసు మన బిడ్డకి ఏది మంచిది, ఏది చెడు అనేసి. ఒకవేళ మనకి ఈ రోజు ఈ టైం వచ్చేసి రాంగ్‌గా ఒక తప్పుగా నడుస్తుంది అంటే, మనకొచ్చేసి ఎందుకు భగవంతుడు ఇలా చేశాడు అని ఊరికే మనం నిందించేయకూడదనమాట. మనం ఏం చేయాలి దాన్ని ఆలోచించి ఏదిచ్చినా గూడా సరే, కష్టమైనా, సుఖమైన ఏదైనా గూడా భగవంతుడి ఒక కృపనే అనేసి మనం అనుకోవాలనమాట. సో, అందుకని ఇక్కడ ఏమంటారు అంటే ఆహ్, "తిరుత్తెక్కు చెల్వం చేవగము యాంపాడి" అంటే ఆ లక్ష్మీదేవికి చెందినవంటి నీ ఒక ఐశ్వర్యాన్ని, నీ ఒక వీర చరిత్రను కీర్తించాము. మేము ఇక్కడి దాకా వచ్చిన శ్రమను అంటే ఇక్కడి దాకా వచ్చేటప్పుడు తెల్లవారుజామున లేయటము, ఆ శ్రమంతా కూడా వాళ్ళు మర్చిపోతారు. అండ్ ఆల్సో ఈ కంసుడు ఆ ఒక్క భయాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మర్చిపోయి యాం పాడే మగిందేలు అదండి. వర్తమం తీరింది అంటే ఏంటంటే, మా బాధలన్నీ గూడా పోయినాయన్నమాట. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, కష్టపడి వచ్చారు. ఆ బాధలు పోయినాయి. అంటే భగవంతుడి దగ్గర చేరుకోంగానే అందరి బాధలన్నీ గూడా అలా వెళ్ళిపోతాయన్నమాట. అందుకని ఆ వర్తం తీయందు మగిలియలోరెంపావాయ్ అంటే నిన్ను మహిమ చేయడమే మా ఒక్క పని అనేసి అంటారన్నమాట. సో, మెయిన్‌గా ఇక్కడ ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సిందేంటంటే 2 మామూలుగా ప్రతి వాళ్ళకొచ్చేసి 2 కోరికలుంటాయి. ఏంటేంటి అంటే, ఒకటొచ్చి మనకు కావాల్సింది అంటే మనకిష్టమైంది మన దగ్గర ఉండాలి అని మనం అనుకుంటాం. మనకిష్టం లేనిది పోవాలి అనేసి అనుకుంటాం. అంటే లైక్స్ ఇష్టమైంది, ఇష్టం లేనిది అనేది ఉంటదంట. అది వచ్చేసి ఒక్కొక్క మనిషికి వేరు వేరుగా ఉంటది. అంటే వాళ్ళ స్వభావాలను బట్టి మారుతూ ఉంటదనమాట. సో, ఎప్పుడు గాని మనొచ్చి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే, మనం వచ్చేసి ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే, ఈ ఒక డ్యుయాలిటీస్ ఈ ద్వంద్వాలనంతా గూడా భగవంతుడు ఒక ఇన్‌స్ట్రక్షన్ ప్రకారంగానే జరుగుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలనమాట. దానికి మనకి భగవద్గీతలో ఒక శ్లోక ఏంటి అంటే, సుఖ దుఃఖే సమే కృత్వా లాభౌ అలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. అంటే సుఖ దుఃఖాలని వచ్చేసి మనం ఈక్వల్‌గా చూడడం అనేది నేర్చుకోవాలనమాట. ఏది గాని భగవంతుడి కృప అన్నప్పుడు అంటే ఏదైనా బాధొస్తే పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, ఏదైనా ఎక్కువ ఆనందాన్ని మనకి ఫేవరబుల్‌గా జరిగింది అంటే మనం దాన్ని ఎక్సైటెడ్‌గా ఫీల్ అవ్వడం అలా అంతా ఏం లేకుండా మనం సమానంగా చూడడం అనేది నేర్చుకోవాలనమాట. అంటే బ్యాలెన్స్‌డ్‌గా మనం చేసుకోవాలనమాట. అండ్ ఆల్సో మనం ఏం రియలైజ్ అవ్వాలి అంటే, మనం వచ్చేసి ప్రకృతి పరంగా మన యొక్క నేచర్ ఏంటి అంటే,
వీఆర్ ఆల్ సర్వెంట్ టు ద లార్డ్. అంటే భగవంతుడికి వచ్చి మనం ఎప్పుడు సర్విట్యూడ్ అంటే ఎప్పుడు సేవాదారులు అనమాట. మనం ఎప్పుడు సేవ చేస్తాం. సో ఇప్పుడు మనకుండే ప్రాపర్టీ అయినా ఏది ఉన్నా కూడా సరే కానీ అదంతా వచ్చి భగవంతుడు ఒక ప్రాపర్టీనే అనేసి మనం తెలుసుకునేసి మనం పూర్తిగా భగవంతుడిని సాటిస్ఫై చేసే దానికోసమే మనం ఏ పని అయినా అనేది చేయాలి కానీ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ మన ఒక ఇంద్రియ తృప్తి కోసం మనం అనేది చేయకూడదు అనమాట. ఏ ఒక్క కష్టం వచ్చినా కూడా సరే అది వచ్చేసి మన ఒక మంచి మంచి కొరకే. మన ఏదైనా గానీ చెడు జరిగిందంటే అదొక ఎక్స్‌పీరియన్స్‌గా నేర్చుకొని తెలుసుకొనే పోవాలే గానీ, మన దాని గురించి ఎక్కువగా డిప్రెషన్‌లోకనేది వెళ్ళకూడదనమాట. ఇవంతా చెయ్యాలి అంటే మనకి స్ట్రెంత్ ఎలా వస్తది? అంటే మనం చూసామంటే భగవంతుడి నామ స్మరణం అనేది చేయాలనమాట. అండ్ భగవంతుడు ఒక పాస్ట్ టైమ్స్ అంటే ఆయన లీలలు చదవడం గానీ, ఆయన యొక్క గుణాల గురించి మనం చూడడం గానీ, ఇవన్నీ చేసేదాని వల్ల ఎందుకంటే ఇప్పుడు ఆండాళ్ళ తల్లి ఫస్ట్ నుంచి చెప్తా వచ్చింది కూడా అదే. మెయిన్ గా ఏమేం చేసి ఆయన గుణాల గురించి అవే చెప్తూ వచ్చిందనమాట. అలా చేసే దాని వల్ల ఏమవుతుందంటే మనం వచ్చేసి చిన్న చిన్నగా మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ నుంచి పూర్తిగా ఆధ్యాత్మికమైన లైఫ్ స్టైల్ ని మనం మార్చుకోవాలన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ విద్య. చాలా బాగా చెప్పావు. ఏమి ప్రిపేర్ అవ్వలేను మాతాజీ, పర్వాలేదు అని చెప్తూ మొత్తం చాలా బాగా చెప్పావు. రేతి గోపి మాతాజీ, మీరేమైనా ఇంకా పాయింట్స్ అంటే కవర్ చేస్తారా? హరే కృష్ణ విద్యామాతాజీ, వెరీ స్వీట్, చక్కగా ఉంది. హరే కృష్ణ. నేను జస్ట్ కొన్ని పాయింట్స్ అంటే నా మనసుకు వచ్చిన చెప్పదలుచుకున్నా. మన స్టార్టింగ్ లోనే ఇక్కడ దేవకి యశోద యొక్క ప్రస్తావన వచ్చింది. వాళ్ళిద్దరు కూడా ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలంటే ఆచార్యులు ఏం చెప్తారంటే ఈ భగవంతుని అవతారాలకు జన్మనిచ్చిన అందరి తల్లుల్లో విశిష్ట స్థానం దేవకికి ఉందన్నమాట. ఎందుకు అంటే కౌసల్యాదేవి రాముల వారికి జన్మిస్తే ఆయనే మానవ రూపంలో జన్మించారు కదా. కానీ దేవకీదేవి భగవంతుణ్ణి ఆయన యొక్క దివ్య రూపంతో జన్మిస్తుంది. మనం భాగవతం చదువుకున్నాం, తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం, అదొక విశిష్టత. తర్వాత తను జన్మ ఇచ్చిన సంతానానికి క్షేమం కోసమని ఆమె ఎంబడే సంతానాన్ని నుంచి వియోగాన్ని వాలంటరీగా యాక్సెప్ట్ చేసింది అనమాట. అంటే ఆమె మనస్ఫూర్తిగా ఆ బిడ్డ యొక్క క్షేమం కోసం ఆ బిడ్డను దూరం చేసుకుంది. అందుకే దేవకి యొక్క స్థానాన్ని చాలా ఉత్కృష్టంగా చెప్తారు. మనం కృష్ణాష్టకంలో కూడా చదువుతాం కదా, వసుదేవ సుతం దేవం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. దేవకి ఇస్తుడుగా పిలిపించుకోవడం ఆ భగవంతుడికి ఎంతో ఇష్టం. ఇంకా యశోద గురించి చెప్పాలంటే మనం కాదు, భక్తులు ఆచార్యులు ప్రతి ఒక్కళ్ళు యశోద యొక్క భాగ్యాన్ని చూసి ఎంతో ఆశ్చర్య పొందుతారు. అంటే జన్మ ఇవ్వకుండానే ఆవిడ తల్లయింది, పాలిచ్చి పెంచింది, ఆయన యొక్క ఆటపాటల్ని చూసింది, ఆయన అల్లరిని కొన్నిసార్లు దాచింది, కొన్నిసార్లు దామోదరుడుగా శిక్షించింది. ఆ యశోదకు ఉన్నటువంటి భాగ్యం చాలా గొప్పదన్నమాట. ఇది యశోదాదేవిల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ఆచార్యులు ఏం చెప్తారంటే దశరథుల వారు తపఫలం చేసి నలుగురిని సంతానంగా పొందితే ఇక్కడ దేవకి వసుదేవులు యశోదానందులు ఈ నలుగురు కలిసి వాళ్ళ వ్రతఫలంగా స్వామిని పొందారన్నమాట, కృష్ణస్వామి. ఇది అనమాట ఆ చిన్న వ్యత్యాసం. అందుకని ఇక్కడ ఈ తల్లుల యొక్క గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. నిన్నటి పాఠంలో ఆయన యొక్క లీలల గురించి చెప్తే ఈ పాఠంలో ఆయన జన్మ వృత్తాంతము, ఆ తల్లులు, తర్వాత ఏ రోజైతే భగవంతుడు అవతారాన్ని తీసుకున్నారో ఆ రాత్రి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ గోధుమ చాలా దాని గురించి ఎక్కువ పొగిడారనమాట. తర్వాత ఇవన్నీ చెప్పుకుంటూ ఆమె ఎప్పుడైతే భగవంతుని దగ్గరికి వెళ్తుందో వీళ్ళ శ్రమను చూసి ఆ స్వామి, ఆయనకు ఆకలితో వ్యామోహం ఎక్కువ కదా, అయ్యో ఇంత కష్టపడి వచ్చారా ఈ రాత్రి మంచులో అని అన్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట. విద్యామాత చెప్పినట్టు మాకేం కష్టం కలగలేదయ్యా. ఎందుకు కష్టం కలగలేదు అంటే నీ భగవన్నామ సంకీర్తనం చేస్తుండడంలో మాకు ఎటువంటి ప్రయాస కలగలేదు. ఇది చెప్పినప్పుడు నాకు ఒక్కసారి ఈ పండరిపురంకి అందరూ యాత్రకు వెళ్తారు కదా ఆషాఢ ఏకాదశి రోజు. ఇక్కడ అనేక మైళ్ళ దూరం నుంచి వాళ్ళందరూ గుంపులుగా వెళ్తూ స్వామి యొక్క విగ్రహాన్ని వాళ్ళు తీసుకొని ఊరేగింపుగా భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ
అనేక ప్రయాసాలను ఓర్చుకుంటూ వాళ్ళు ఎందుకు వస్తారంటే ఆ భగవన్నామ కీర్తనలో, ఆ సత్సాంగత్యంలో వాళ్ళకు ఎటువంటి శ్రమ, ఎటువంటి ప్రయాస వాళ్ళకు అనుభవానికి రాదనమాట. అంటే భగవన్నామ కీర్తనలో ఉన్నటువంటి మాధుర్యము, ఆ శక్తి అంటే మనకు ఇన్స్టెంట్ ఎంబడే భగవన్నామ కీర్తన ద్వారా ఆ బలము మనకు లభిస్తుంది అనమాట. చెప్పుకుంటూ మాకు ఏం అక్కర్లేదు మీరు పరాన్ని అడుగుతారో పక్కన నన్ను అడుగుతున్నారే మళ్ళా అని భగవంతుడు ఒక చిన్న లిటిగేషన్ పెడతారు అక్కడ. వీళ్ళేమన్నారంటే ఈ పరా అనేది మేము మా కోసం అడగట్లేదు, ఊర్లో పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క ఆదేశం మీద ఆ వ్రతానికి కావాల్సినటువంటి సాఫల్యం కోసం మేము పరై అనే వాద్యాన్ని అడుగుతున్నాం, మాకు మటుకు ఏమొద్దు. ఎందుకు అంటే మాకు తెలుసు నువ్వు ఇవ్వదలుచుకుంటే నువ్వు ఇవ్వగలవు, మేమెవరం నిన్ను శాసించేందుకు కానీ ఇది అది కావాలని అడిగేవాళ్ళము అని చెప్పి వాళ్ళు ఏంటంటే నీ అంతలో నువ్వు ఏదైనా ఇస్తా అంటే మేము తీసుకుంటాం, మేము కాదనము, మీ ఇష్టానికి మేము అడ్డం కాలేమని చెప్తారనమాట. అనుకుంటూ ఈ పెద్దల కోసం పరయివ్వమని ఆడు ప్రార్థిస్తారు. అంటే ఆ భావన ఎలా ఉంది అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తాను అన్న ఆ భక్తుల యొక్క భావాన్ని చక్కగా ఈ పాఠంలో చివరిలో చెప్తారనమాట. ఈ చదువుతుంటే నాకు మన చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ఆఖరి శ్లోకం కూడా అదే రకమైనటువంటి భావనను వ్యక్తపరుస్తుంది. ఆశిష్యవా పాదరతాం పినష్టమాం అదర్శనామర్మహతం కరోతువా యథాతథా విదధాతులం యథాతథావా విదధాతులంపటో మత్రాణ నాదస్సైవ నాపరహ. ఇక్కడ ఎంత ఆశ్రిత్వం అంటే ఈ భగవంతుని నువ్వే నాకు స్వామివి, నువ్వు నన్ను ఆదరించినప్పటికీ, కొన్నిసార్లు నన్ను నిరాదరించినప్పటికీ, నాకు కష్టాన్ని కలిగించినప్పటికీ, ఎటువంటి కష్టం నువ్వు మా ముందు లేకపోవడం, నీ నుంచి వియోగము విరహమే మాకు పెద్ద కష్టం, అటువంటి కష్టాన్ని నువ్వు కలిగించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మాకు స్వామివే అని చెప్తున్నారనమాట. అని చెప్పి నువ్వు సర్వ స్వతంత్రుడు, నీకు ఏం కావాలంటే అది మాతో నువ్వు చేసుకో, నిన్ను అడిగేవాళ్ళు కామయ్య, మీకు పూర్తిగా మేము దాసులము అని అక్కడ తన పారతంత్ర్యాన్ని గోదాదేవి గోపికలతో కలిసి చెప్పుకుంటారనమాట. హరే కృష్ణ. ఇంకా టైం ఉందమ్మా? ఉన్నట్టే ఉంది మాతాజీ, ఏం మెసేజ్ ఏం రాలేదు. 2 minutes ఉంది ఇంకేం మాతాజీ. చెప్తున్నారు? హరే కృష్ణ. ఇక్కడ యశోదాదేవి గొప్పదనాన్ని చెప్పుకుంటూ యశోదాదేవి కన్న తల్లి కంటే ఇక్కడ గొప్పది అని చెప్పి అటువంటి తల్లిని ఎంత నువ్వు ఆదరించుంటావు, ఎంత ప్రేమించుంటావు కదా. ఎందుకంటే నిన్ను చంపాలన్న ఉద్దేశించి వచ్చినటువంటి పూతనకి మాతృస్థానం ఇచ్చావు. పూతన యొక్క దేహాన్ని ఎప్పుడైతే వీళ్ళు కాలుస్తారు, శ్రీమద్ భాగవతంలో వస్తుంది, కొన్ని మైళ్ళ దూరంలో మంచి గంధం కాలిన వాసన వస్తుంది. ఎందుకంటే అక్కడ భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని అనుగ్రహం పొందింది. కాబట్టి ఎవరైతే దురుద్దేశంతో వచ్చారో ఆ పూతనకి అటువంటి స్థానం ఇస్తే, జీవితం అంతా తన కృష్ణయ్య అనుకున్న యశోద తల్లికి ఆమెకి ఇంత ఉత్తిష్టమైన స్థానాన్ని భగవంతుడు ఇచ్చాడు కదా అని ఇక్కడ గోదాదేవి తలుచుకుంటుంది అనమాట. చెప్తే అసలు మేము అడిగింది ఇవ్వలేని పరిస్థితి నీకు రాదు, ఎందుకంటే మొత్తం కథే ట్విస్ట్ చేసి పెట్టేశావు. నీ పుట్టుకను తర్వాత అదే రోజు రాత్రి మధురాను వదిలేసి రేపల్లకు వెళ్ళడము, తర్వాత ఆ రేపల్లలో గోపికలకు గోపులకు అందరికీ అంత ఆనందాన్ని పంచావు. ఎవ్వరు ఏది కోరుకుంటే వాళ్ళకి అటువంటి కోరిక తీర్చావు. నీకేది సాధ్యం కాదు. కుబ్జ ఎప్పుడైతే ఆయన్ని సేవిస్తుందో ఆవిడ అత్యంత సౌందర్యాన్ని పొందింది అనమాట భగవంతుని కృప వల్ల. ఇటువంటి భగవంతుడు ఎందుకు కంసుని శిక్షించాల్సి వచ్చింది అంటే, భగవంతుడు ఎంత ఆర్తత్రాణ పరాయుడంటే ఎవరైనా సరేనట ఒక్క మాట తండ్రి నన్ను రక్షించాను అనుకుంటే చాలు పరిగెత్తి వచ్చి కాపాడతారు. మన గజేంద్ర ముఖ్యంగా చూసాం, ద్రౌపది యొక్క వస్త్రాపరణ సమయంలో ఆయన ఏ రకంగా వస్త్రమై ఆమె చుట్టుకొని ఆమెను రక్షించారో అవన్నీ చూస్తున్నాం కదా. అంటే భగవంతుడు అంత సిద్ధంగా ఉంటాడనమాట. కానీ కంసుడు ఏంటి అంటే, అతను భగవంతుడు
పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ ద్వేషము ఆయన పట్ల మృత్యు అయింది అన్నమాట. కానీ శిక్షించేటప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే అనుకోగానే రక్షిస్తాడు, కానీ శిక్షించాలి అంటే చాలా వెతుకుతాడట. వీడిని కాపాడేందుకు ఎక్కడన్నా అవకాశం ఉందా, మన ఎక్కడో మనసు పొరల్లో ఎక్కడన్నా వాళ్ళు సదుద్దేశాలు ఉన్నాయా అని చూసి అవేమి దొరకకపోతే అప్పుడు శిక్షిస్తాడట అని చెప్పి, నువ్వెంత గొప్పవాడు మాకు తెలుసయ్యా, మా కోసం అందుకని నువ్వు మా కోసం పుట్టద్దు, పెరగద్దు, నదులు దాటద్దు. అంత చిన్న శిశువు అంత తీవ్రమైనటువంటి వర్షంలో కుంగుపుతున్న యమునా నదిని దాటి ఆయన వచ్చారు కదా, అందుకని అవన్నీ నువ్వు ఏం చేయొద్దు. ఇంత కష్టపడి వచ్చావు, కానీ నువ్వు మాకెందుకు ఇప్పుడు లభ్యం కావట్లేదు, నిన్ను నువ్వు దాచేసుకుంటున్నావేంటి, కాబట్టి నిన్ను నువ్వు మాకు ఇంకేమీ వద్దు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీ ఒక్కడిని, నీ ఆశ్రయమే మాకు కలిగించు. మరి పర అడుగుతున్నారని మీరు అనొచ్చు, ఈ పర మా కోసం కాదు, పెద్దల కోసం అడుగుతున్నాము. ఇన్ని రోజులు ఏ పెద్దలైతే నిన్ను చేరకుండా మేము ఉండేటట్టు ప్రయత్నాలు చేశారో వాళ్ళు ఇచ్చిన అనుమతి కాబట్టి ఈ వ్రత సాఫల్యానికి పరయమని అడుగుతారనమాట. आंडाल तिरुवगड़ेश। आनंद समुद्र है। अनुवाद में इतना